వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ రొంపిచెర్ల. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావించి విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది. మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు మంచి విద్యను ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతూ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్టుగా చూసుకుంటూ విద్యార్థుల సంఖ్య పెరిగారు. విద్యా బోధన నాణ్యతగా ఉంది. అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నారు. రొంపిచెర్ల మండలంలో ఆ పాఠశాలల్లో ఉన్నటువంటి టీచర్లు, ఆ పిల్లలు పంపించేటువంటి తల్లిదండ్రులు, ఆ విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. నా పేరు ఆర్ బృంద. నేను ఎంపీపీ స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ చదువుతున్నాను. మా గర్ల్స్ అంతా 80 మెంబర్స్ ఉన్నారు. మాకు టాయిలెట్ సరిపోవడం లేదు, ఎక్కువ టాయిలెట్స్ కావాలి. సార్, నా పేరు సుబ్రహ్మణ్యము. మా అమ్మాయి 3rd క్లాస్ విఎస్ఎన్ సిద్ధార్థలో చదివినది. అక్కడి నుంచి ఇక్కడ 4th వేసాము. ఇక్కడికి చేర్పించిన తర్వాత యాక్టివిటీస్ కానీ అన్ని A to Z అంతా బాగా నీట్ గా పర్ఫార్మెన్స్ బాగుంది. ప్రైవేట్ స్కూల్ పైన కూడా ఇక్కడ టీచింగ్ బాగుంది. టీచర్స్ బాగా ఒక ఫ్రెండ్స్ లాగా తీసుకుంటా ఉన్నారు పిల్లల్ని. A to Z అంతా కూడా సౌకర్యాలు కూడా బాగున్నాయి. ఫుడ్ కానీ A to Z అంతా బాగున్నది. అమ్మాయి కూడా ఇది వరకు పైన ఇప్పుడు చదువులో కూడా కొంచెం యాక్టివిటీ బాగుంది. ప్రైవేట్ స్కూల్ పైన కూడా ఇప్పుడే బాగుంది. నా పేరు ఐషా సిద్దికా. మేము చాలా పిల్లలు ఉన్నాము. మాకు తరగతి గదులు ఇంకా 2 కావాలి. మేము చాలా మంది ఉన్నాము, అందుకే ఇరకాటంగా ఉంది. ఇంకా 2 తరగతి గదులు కట్టించి చాలా మంది. నా పేరు వెంకట సునీత. నేను ఎంపీపీఎస్ ఫజ్లుపేట స్కూల్లో చదువుతున్నాను. మాకు ప్లే గ్రౌండ్ లేదు. మాకు కొంచెం పెద్దదిగా ప్లే గ్రౌండ్ కావాలి. మాకు ఓపెన్ ప్లేస్ ఉంది. పాములు అవన్నీ వస్తున్నాయి. మాకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది. కాంపౌండ్ వాల్ కూడా కావాలి. మాకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది. నమస్తే సార్, నా పేరు షేక్ అబ్దుల్ జలీల్. రొంపిచెర్ల మండలం ఫజలుపేటలో నివాసం ఉంటాను. ఫజలుపేటలో ఉన్న ఎంపీపీ స్కూల్లో నా 2 పిల్లలు చదువుతున్నారు. బాబు 4th క్లాసు, పాప 2nd క్లాసు. ఇంతకుముందు ఇది మోడల్ స్కూల్ కాకముందు నుంచి కూడా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. చదువుల విషయానికి వస్తే ఇక్కడ ఉపాధ్యాయులు బ్రహ్మాండంగా చెప్తున్నారు. పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇక్కడ చదువులు అనేటివి చెప్తున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళ తెలివి కానీ, ఆటల పరంగా కానీ, చదువులో టాలెంట్ పరంగా కానీ బ్రహ్మాండంగా ఉన్నది. స్పీకింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. అందులో ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా చాలా క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఈ వాతావరణానికి అలవాటు పడి ఈ స్కూల్లో చేరడానికి కూడా చాలా మక్కువ చూపిస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న స్ట్రెంత్ కన్నా ఈసారి స్ట్రెంత్ చాలా గణనీయంగా పెరిగింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మాన్పించి ఇక్కడ చేర్పించడం చాలా సంతోషకరమైన విషయం సార్. చదువుల పరంగా అయితే బ్రహ్మాండంగా చెప్తున్నారు ఉపాధ్యాయులు. తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథ్స్ లో కానివ్వండి, తెలివి బ్రహ్మాండంగా ఉన్నది. అందరూ చాలా బాగా చదువుతున్నారు సార్. ఇక్కడ ఎంపీపీ స్కూల్ రొంపిచెర్ల తెలుగు స్కూల్ హెడ్ మాస్టర్. నా పేరు ఎం రెడ్డి రమేష్ బాబు. మా స్కూల్ అయితే ఇంతకుముందు 30 మందితో ఉండేది. ఈరోజు 123 మంది ప్రస్తుతం ఉన్నారు. స్ట్రెంగ్త్ పెరగడమే కాకుండా అకాడమిక్ సైడ్ కూడా పిల్లలలో అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల పేరెంట్స్లో కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. మన పాఠశాలలో చేర్చడానికి కూడా మేము చాలాసార్లు క్యాంపెయిన్ వెళ్తే చాలామంది ఈసారి కూడా ఈ పాఠశాలలో చేరేదానికి సుముఖంగా ఉన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండడం వల్ల బోధన అనేది కూడా చాలా సులభతరంగా ఉంది. కొత్త కాన్సెప్ట్స్తో ఈ మోడల్ ప్రైమరీ పాఠశాల కాన్సెప్ట్ అనేది సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పొచ్చు. ఈ ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా మోడల్ ప్రైమరీ పాఠశాలలు పనిచేస్తున్నాయని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. శ్రీనివాసులు, ఎంఈఓ రొంపిచెర్ల. మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయము, దాని యొక్క ప్రయోజనాల గురించి నేను తెలియజెప్తున్నాను. ప్రభుత్వం అందించేటువంటి సేవలలో అత్యుత్తమైనటువంటి సేవ ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ ద్వారా ఆ పిల్లలకి అందుతుందని కూడా చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆ ఉపాధ్యాయులు కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల పిల్లల్లో వెనుకబాటుతనం ఉన్నటువంటి పరిస్థితుల్లో గమనించుకొని ఆ పిల్లలందరినీ కూడా చక్కటి అకాడమిక్ స్టాండర్డ్స్ని పెంచడానికి సమిష్టిగా కృషి చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటివి చాలా అవసరమైనవి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మోడల్ ప్రైమరీ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా గరిష్టమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పెట్టేటువంటి వివిధ అసెస్మెంట్స్ ద్వారా వాటి యొక్క ప్రగతిని ఉపాధ్యాయులు విద్యార్థుల ద్వారా చూపించిన పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి విద్యా ప్రగతిలో అంత ప్రగతిని చూపించని పరిస్థితులు ఏదైనా వచ్చిన పరిస్థితుల్లో ఇంకొకసారి ఏదైనా రివైజ్ చేసే పరిస్థితుల్లో అది పేద పిల్లలకు ఇంతకంటే అత్యుత్తమైనటువంటి కార్యక్రమం మరొకటి ఉండదని కూడా చెప్పి నేను తెలియపరచడం జరుగుతుంది. ఈ హ్యాబిటేషన్ మొత్తము తిరిగి ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలందరినీ పోయి గ్యాదర్ చేసి ఇక్కడ మోడల్ ప్రైమరీ చేస్తారు. మీ అందరూ చేర్పించిన తర్వాత అయితే మోడల్ ప్రైమరీ అవుతుంది. సబ్ క్లాస్కి ఒక టీచర్ వస్తారు.
అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం వల్ల వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ నుండి చేరినారు. పిల్లోళ్ళు చేరిన తర్వాత ప్రస్తుతం రోల్ వచ్చి ఇప్పుడు 56 ఉండాలి. ఇప్పుడు అన్ని తరగతులకు ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండడం వల్ల విద్యార్థులను బాగా చక్కగా చదువు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 67 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందరికీ ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతూ ఉంది. సో వసతుల పరంగా అయితే గతంలో ఈ పాఠశాలలో 2 తరగతులే ఉండడం వల్ల 3 గదులు సరిపోయేంత ఉన్నాయి. కానీ ప్రస్తుతం 5 తరగతులు చేయడం వల్ల పాఠశాలకు 3 గదులే ఉన్నాయి. ఇంకా 2 గదులు అవసరం ఉంది. కాంపౌండ్ వాల్ కూడా దీన్ని అన్ని వసతులు కల్పించి ఈ పాఠశాలను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో మంచి విద్యా బోధన ఆదర్శ ప్రాథమిక పాఠశాల ద్వారా పిల్లలకు అందుతుందని నమ్ముతున్నాం.